నువ్వు అనుకుంటావు ఇప్పుడు ఇంతమంది చదువుకుంటున్నప్పుడు నేను కూడా చదువుకుంటే మంచి జాబ్ చేసేదాన్నో మంచి పొజిషన్ ఉండేదాన్ని అనుకుంటావు, ఎప్పుడైనా బాధపడతావా? అయ్యమ్మ బిడ్డ అంటది నువ్వు చదువుకుంటే ఏమో చేద్దు అంటది నన్ను అంటది బాలోజన రాబోదు అమ్మంటది. చదువు రాదు మేడం. అంగన్వాడీ ఉందా మీ దగ్గర? ఇక్కడ ఈ దవాఖానా ఇవన్నీ అప్పట్లో పెట్టిరు కదా, మంచిగా ఉన్నాయా? మేము వచ్చిన నీళ్లు లేవు, నిప్పులు లేవు, బళ్ళు లేవు, బస్సులు లేవు, కరెంటు లేదు, దీపం పెట్టుకున్న పిల్లలకు ఆదుకున్నా. ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ ఉందా మీ ఏరియాలో? నడుస్తుందా? అంటే మేడం మా తెలంగాణ మాది పిఆర్ఎస్ ఉన్ననాడు అంగన్వాడీ అన్ని కరెక్ట్ ఇచ్చేది. కడుపుతోటి ఉంది అనగానే పొద్దున్న 9 గంటలకు పోతే ఉడుకుడుకు బువ్వ, గిన్నెడు పప్పుసారు, కోడిగుడ్డు, పాల పాకెట్. ఏది మా కేసీఆర్ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ వచ్చిందా గుడ్డు ఇత్తలేరు, బువ్వ లేదు, పప్పు లేదు, పాల పాకెట్ దాచుకుంటారు పిల్లల సాటుకు. వాళ్ళు పిల్లల సాటుకు పాల పాకెట్లు పెట్టుకుంటే అమ్మ ఒక్కటి అమ్మ పాల పాకెట్ ఒక్కటి అమ్మ పశువుల కనుకంటే ఇయ్యరు మేడం. గుడ్లు 30 రోజులకు 30 గుడ్లు ఇవ్వాలి. ఇవన్నీ అమ్ముకుంటారా? 30 రోజులకు 30 గుడ్లు ఇవ్వాలి, 15 గుడ్లు ఇస్తారు మేడం. ఇది పక్క వేయాలి, నువ్వు ఇది పక్క పడాలి, అందరు చూడాలి. బీఆర్ఎస్ పోయింది అంగన్వాడీ టీచర్లకు అద్దు లేదు, పద్దు లేదు, ఆ పాలు వాళ్ళే తాగుతారు, గుడ్లు వాళ్ళే అమ్ముకుంటారు. అంత ఉచిత కంటి అని చెప్పేసి కూడా కంటి వెలుగు లేదు, కంటి వెలుగు లేదు, ఏది లేదు మేడం. అందుకే ప్రజలు తిట్టి మన్ను వచ్చి చాపిస్తురు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రీ బస్ గురించి ఏం చెప్తావు? ఒక్కటే బస్సు పెట్టిండు ఆయనే, అది కూడా ఎన్ని రోజులు ఉంటుందో అది తెలియదు అమ్మా. అది కూడా ఎన్ని రోజులు ఉంటుందో అది కూడా తెలియదు. ఆ బస్సులో రోజు కొట్టుకున్నడే అవుతుంది మేడం. ఒకటే నేను చెప్పేది, ఆ బస్సు లేక అయ్యే పైసలు ముండరాళ్లకు 2500 2500 ఇవ్వకపోతుంది నెలకు. ఏమిటి పెట్టిన బస్సు? ఎవడో సచ్చిండు, ఇప్పుడు బస్సు లేకపోతే పోరా మేడం. కారు తీసుకొని పోతారు. అవసరం ఉన్నోడు డబ్బున్నోడు హెలికాప్టర్లో పోతాడు, ఆటోలో పోతారు. గతి లేనిది కారు బుక్ చేసుకొని పోతారు. నువ్వెందుకు పెట్టావు బస్సు? ఎవరు బాగా కొరకు పెట్టావు బస్సు? నిన్ను ఎవడు మెచ్చుకుంటుండు? బస్సు పెట్టి వేస్ట్.